హాయ్ అండి. నేను మీ వేణు టైలర్‌ని. చూడండి, ఇదంతా లైటింగ్ మా ఊరి వినాయక చవితి దగ్గర నుంచి కూడా వినాయకుడు తీసుకెళ్ళేంత వరకు కూడా నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మా ఊళ్ళో ఈ రోజుకు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుందండి. అయితే లైటింగ్ అయితే చాలా బాగా పెడతారు. రోజుకొకలా కూడా ఉంటుందండి. రకరకాల మోడల్స్లో పెడుతూ ఉంటారండి. ఈరోజు అయితే మేము బయటికి వెళ్ళాం సరదాగా చూద్దామనేసి. మా వీధి వాళ్ళందరూ అనమాట అండి. సరదాగా నడిచి వెళ్ళాం. నేను వెళ్తానంటే నన్ను తీసుకెళ్ళమంటే మా వారు తీసుకెళ్తారు, కానీ బండి మీద వెళ్ళింది లేడీకి సరదా కాదు కదండి. అందరితో కలిసి వెళ్ళింది సరదాగా ఉంటుందనేసి నడిచి వెళ్ళామన్నమాట అండి. బాగుంటుంది కదండి అలా సరదాగా వెళ్తేనే. ఈ చివర ఒక వినాయకుడు అండి. ఇంకొక మా ఊరి చివరే ఇంకొక వినాయకుడు అనమాట అండి. ఇక్కడికి పోటీ జరుగుద్ది అనమాట అండి. లైటింగ్ పోటీ కింద ఉంటుందండి. ఒకటే రోడ్డు వస్తుంది, అయితే రోడ్డు మొత్తం లైటింగ్ ఉంటుందండి. ఇదే లైటింగు చూపించిందంతా కూడా అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా 2 గుడుల దగ్గరది కూడా తీసాను అనమాట అండి. దారి పొడుక్కి కూడా చాలా బాగుంటుంది. రోడ్డు డెకరేషన్ అండి అదంతా కూడా. గుడి దగ్గర అయితే ఒక రోజుకి ఒక మోడల్లో పెట్టినట్టు పెడతారనమాట అండి. మోడల్ అంటే మోడల్లో వెలిగిస్తారు. సెట్టింగ్స్ అయితే పాపం అవి కట్టడాలు అవన్నీ కూడా నెలల ముందు నుంచి అయిపోయినాయండి. వీళ్ళు మా అన్నయ్య వదిన దారిలో పలకరించినందుకు బుక్ అయిపోయారు అనమాట అండి. ఓకే, చూడండి ఎంత బాగుందో లైటింగ్, ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. పెయింట్ వేసినట్టు ఫోటోలు పెట్టినట్టు ఉన్నాయండి. అంతా లైటింగ్ అండి. అది మా ఊరు ప్రత్యేకత లైటింగ్ అనమాట అండి. వేలంగి అంటేనే లైటింగ్ ఫేమస్ అండి. వినాయక చవితికి ఒకటి ఏనుగు సంబరం జరుగుద్దండి. కార్తీక పున్నం అయిన తర్వాత, కార్తీక పున్నానికి అనుకుంటా జరుగుద్ది. చాలా బాగా జరుగుతాయండి ఈ లైటింగ్ సంబరాలు అనమాట అండి. చూడండి, మమ్మల్ని తీయద్దు అనేసి సైడ్కి పరిగెడుతూ ఉన్నారు మా వీధి వాళ్ళని పెట్టద్దు అనేసి. కానీ ఊరుకోం కదా, అందరూ కనిపించాలి. అలవాటు అయిపోద్ది కదండి. యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని బుక్ చేసేయడం. చూడండి ఎంత అందంగా ఉన్నదో బ్యాక్ సైడ్ నుంచి. అలా సరదాగా అందరితో కలిసి వెళ్ళాం. అనుకోకుండా వాళ్ళు వెళ్తుంటే నేనే బయలుదేరాను అనమాట అండి వాళ్ళతో పాటు. మా ఊళ్ళో షాప్